హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. జిఎస్టి ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఏంటంటే ట్యాక్స్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫీ గ్రేడ్ 2, హవల్దారు, మల్టీటాస్కింగ్ స్టాఫ్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకి 7th జనవరి దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ లైక్ అయితే చేయండి. మీ దగ్గర నుంచి కోరేది ఒక లైక్. మనం కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. మీకు ఉపయోగపడకపోయినా కానీ వారికి షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టి, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి తమిళనాడు నుంచి రావడం జరిగింది. దీని హెడ్ ఆఫీసు చెన్నైలో ఉంది. మనకి ఇది చెన్నై చాలా దూరం ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ వారికి ఆరు తెలంగాణ వారికి కాబట్టి దీనికి అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అయితే మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ అయితే చేయను, నోటిఫికేషన్ అయితే చేయను. అన్నీ మనకి జెన్యూన్ నోటిఫికేషన్లే ఉంటాయి కాబట్టి మీరు మన ఛానల్లో వచ్చిన నోటిఫికేషన్లు అయితే మీరు అందరూ అప్లై అయితే చేసుకోండి. మన సైటు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎలా అప్లై చేసేవాలో దాని యూఆర్ఎల్ కూడా మనకి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నేను నోటిఫికేషన్ చెప్పే వరకు మీరు ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10వ తరగతి చదివిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత హవల్దార్కి వచ్చేటప్పటికి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఫిజికల్గా ఉన్న స్టాండర్డ్స్ ఉన్నాయి. వారి హైటు మేల్స్ క్యాండిడేట్కి 157.5 సెంటీమీటర్లు ఉండాలి. 5 సెంటీమీటర్లు గుర్ఖాస్ కానీ, అస్సామీస్ కానీ, గుర్ఖాస్ కానీ అండ్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ వారికి కూడా మనకి హైట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చెస్ట్ వచ్చి మనకి 81 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పెండ్ అయ్యేటప్పటికి 5 సెంటీమీటర్లు ఉండవలసి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వీరికి. వాకింగ్ వచ్చి 1600 మీటర్లు 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సైక్లింగ్ 8 కిలోమీటర్లు 30 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దీంట్లో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి వస్తే ఫిజికల్ స్టాండర్డ్ హైట్ వచ్చేటికి 152 సెంటీమీటర్లు, వెయిట్ వచ్చేటికి 48 సెంటీమీటర్లు, హైట్ రిలాక్సేషన్ 2.5 సెంటీమీటర్స్కి ఎస్టీ వారికి అయితే రిలాక్సేషన్ అయితే ఉంది. వీరికి ఫిజికల్ టెస్ట్కి వాకింగ్ వచ్చేటికి 1 కిలోమీటర్లు 20 మినిట్స్, సైక్లింగ్ 3 కిలోమీటర్స్ 25 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. స్టెనోగ్రాఫ్ ఉద్యోగం వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ వస్తే వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ టెస్ట్ కూడా కంప్యూటర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, స్కిల్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యాక్స్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ కూడా ఉంది దీనికి డేటా ఎంట్రీలో వీరికి కంప్యూటర్ మీద టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 8000 కీస్ని మనం టైపింగ్ చేయవలసి ఉంటుంది. అందుకని కొద్దిగా టైపింగ్ రాకపోతే కూడా టైపింగ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. మనకి ఏజు 1/1/2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల వారికి టెక్స్ట్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫు, హవల్దారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వారికి అన్రిజర్వ్డ్ వారు అయితే ఈ మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ వారికి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అదే స్పోర్ట్స్ పర్సన్ అయితే మనకి జనరల్గా ఓబీసీ వారికి 5 years, మన 10 years ఎస్సీ ఎస్టీ వారికి స్పోర్ట్స్ పర్సన్కి రిలాక్సేషన్ అయితే ఉంది. వేకెన్సీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే వేకెన్సీ పొజిషన్స్ ట్యాక్స్ అసిస్టెంట్కి 11 ఉన్నాయి. వీరికి ఒక 65,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. స్టెనోగ్రాఫ్కి ఒక వేకెన్సీ ఉంది, వీరికి కూడా 65,000 రూపీస్ శాలరీ రావడం జరుగుతుంది.
హవల్దార్కి 7 వేకెన్సీలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 1 వేకెన్సీ ఉంది. వీరికి 35,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. టోటల్ 20 వేకెన్సీలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా తక్కువ వేకెన్సీ ఉంది కదా, ఒక వేకెన్సీ ఉంది కదా, మనం అప్లై చేయడం ఎందుకంటే మీకు కావాల్సింది ఒకే ఉద్యోగం కాబట్టి ఇది మీకు ఎందుకు రాదు, అందుకని అందరూ అప్లై చేయండి. స్టెనోగ్రాఫీ కూడా ఒకే వేకెన్సీ ఉంది. ఇదే మనసులో దృష్టిలో పెట్టుకుని మీరైతే అప్లై చేస్తే ఉద్యోగం రావడం అయితే కంపల్సరీ వస్తుంది. ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ 20 వేకెన్సీస్ కూడా స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి ఏమేమి స్పోర్ట్స్ ఉండాలంటే వాలీబాల్ మ్యాన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఫుట్బాల్ మ్యాన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, హాకీ మ్యాన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, క్రికెట్ మ్యాన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, కబడ్డీ మ్యాన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అథ్లెటిక్ వచ్చేటికి మ్యాన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్విమ్మింగ్ మ్యాన్స్ ఉమెన్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉందో వారందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ అప్లై చేస్తే మీకు జాబ్ అయితే రావడం కంపల్సరీ జరుగుతుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు అప్లోడ్ చేసేటప్పటికి ఇవి అటెస్టెడ్ కాపీస్ అయి ఉండాలి. అటెస్టెడ్ అంటే ఎవరైనా గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, గ్రీనింగ్ పెన్తో సంతకం పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వారు అంటే మన స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరైతే సంతకం పెట్టించుకోవాలి, అటెస్టెడ్ చేయించుకోవాలి. దేని మీద చేయించుకోవాలి? 10th క్లాస్ సర్టిఫికెట్ మీద, మీ హైయర్ ఎడ్యుకేషన్స్ మీద, తర్వాత స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికెట్స్ మీద, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్ల మీద, ఓటర్ ఐడి కార్డు మీద పెట్టించుకుని తర్వాత మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా కావాలని చెప్తున్నారు. వీటి మీద సంతకం పట్టించుకుని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ కాబట్టి. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడ వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై ఓవరాల్ కమిషనరేట్లో చెన్నై నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 5/12/2025. మనకి అప్లై చేసుకోవడం కూడా మేము ఒకసారి చూపించడం జరుగుతుంది. మనం ఇక్కడ హౌ టు అప్లై ఉంది ఆన్లైన్ మోడ్లో ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేశారనుకోండి మీరైతే దీనికి యూఆర్ఎల్లోకి వెళ్తారు. ఎప్పుడు దాకా లాస్ట్ డేట్ అంటే 7/1/2026 లాగా మనకి అప్లికేషను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నేను మీకు ఎలా అప్లై చేయాలో ఒకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ అప్లై చేయడానికి మనం ఇక్కడ సైట్లో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి నోటిఫికేషన్ లింకులు కూడా సైట్లో మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఛానల్లో. ఇక్కడైతే మీకు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి, సెండ్ ఓటీపీ వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి మీరు ఇలా ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని స్పోర్ట్స్ పర్సన్స్ అస్సలు మిస్ అవ్వకండి మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఏమైనా కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని మొదటగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.